హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిట్టు ట్రక్లాక్స్. సో నైట్ వచ్చేసి ఇక్కడ కడిపులంకలో చెట్లు అయితే అనమాట. సో చెట్లు లోడింగ్ చేస్తాం కదా ఇప్పుడు వచ్చినా కూడా. సో ఈసారి కూడా చెట్లు లోడింగ్ చేస్తాను అనమాట బండికి. మన బండికి అయితే లోడ్ సెట్ అయింది మైసూర్కి. ఇప్పుడే డీజిల్ పట్టుకొని, ఇది వచ్చేసి మడికి పెట్రోల్ బంకు ఇక్కడే పెట్టుకున్నాం అనమాట. పార్కింగ్లో బండి పెట్టేసి నైట్ అయితే పనుకున్నాను. బండికి 3 లోడ్లు వచ్చినాయి అనమాట. 3 లోడ్లో యాది పోవాలనేసి తల గోక్కొని లాస్ట్కి యాదో వచ్చి పొదంలు అనేసి తక్కువ ఉండే లోడుకు పోతున్నాను అనమాట. సో టన్నేజ్ చేస్తే ఇప్పుడు తెలిసిందే కదా, ఈ ఫిబ్రవరి మార్చిలో ఎక్కువగా బండ్లు పడతా ఉంటారు అనమాట. సో అందువల్ల అయితే టన్నేజ్ పాసింగ్ మాత్రం వేసుకుందాం 12 టన్నులు అనేసి అయితే వెళ్తాను. మనకి బాడికి వచ్చేసి మైసూర్కి 3200 అనమాట టన్నుకి. 12 టన్నులు అయితే చెప్పారు మనకి. లేట్ అయిపోయింది ఇప్పటికే. ఇప్పుడు చెప్పారనమాట 8 గంటలకి లోడు. సో అందువల్ల అయితే అన్నవాళ్ళు మనకి ముఠా అన్నవాళ్ళు అయితే ఫోన్ చేసి తొందరగా వచ్చాయన్న బిర్న చేస్తాము అనేసి అంటారు అనమాట. సో అందుకే వెళ్ళిపోతే సరిపోతుంది. ఇక్కడ ముందర పోయి యూటర్న్ చేసుకునేసి మళ్ళీ వెళ్ళాలా. సో లోడింగ్ ప్రాసెస్ అంతా చూపిస్తాను. సో వ్లాగ్ అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా వీడియోకి లైక్ అయిపోతే లైక్ వేసుకోండి. అంతా నర్సరీనే, అంతే. ఈ పక్క ప్రపంచం అంతా నర్సరీనే. ఈ లోడింగ్ పాయింట్కి వచ్చేసి కనీసం అంటే ఒక 1.5 గంట అవుతుంది అనమాట. వచ్చి లోడ్ అయితే అన్నీ చేస్తున్నారనమాట. ఇవి మనకి బండి వచ్చేసి ఇక్కడ 7-8 సార్లు అయితే తీపిచ్చినారనమాట ఎన్నికి ముందరికి. ఇవి ఏవో ఒకటి వస్తూనే ఉన్నాయి. ఉండే టైర్లు లచ్చలు అన్నీ మనవి అనమాట. సో తాత అయితే వచ్చాడనమాట. తాత వచ్చేది చెప్తున్నాడు, ఈడ బండ్లు వస్తూనే ఉంటాయి, ఇప్పటికి 10 సార్లు తీసి పెట్టావు అనేసి, అగ్గిపెట్టి ఉంటాయి అన్నాడు. సో సరే అని చెప్పేసి మ్యాచ్ బాక్స్ అయితే ఇచ్చానమాట. మన బండిలో కడ్డీలు వెలిగించేది అనుకుంటుంది కదా, అదే అగ్గిపెట్టి. లోడ్ వేసుకుని అయితే హైవే దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ టెంకాయ ఇవి ఉన్నాయి కదా వేస్ట్, అదంతా వేస్తారనమాట. ఎందుకంటే చెట్లు వేడి కాకోకుండా. సో టార్పుల్ అయితే వేసుకుని వేసి అయితే వెళ్ళిపోతాము. మధ్యాహ్నం లోడ్ అయిపోయింది అనమాట. లైఫ్లో ఎన్నిసార్లు ఇక్కడికి చాలాసార్లు వచ్చింటాను. ఫస్ట్ టైం అయితే 12 గంటలకు అయితే లోడ్ అయిపోయింది. సో హ్యాపీ. మన బండి అయితే లోడ్ అయిపోయేసి కాటా కూడా పెట్టామన్నమాట. కాటా దగ్గర ఉన్నాము. ఇదన్నమాట కాటా. సో చూస్తున్నారు కదా, 18,410 అయితే లోడ్ అనమాట మంది. సో దాంట్లో ఎంటీ వచ్చేసి 6,700 కేజీలు చేస్తే మిగతాది అనమాట. మనది 11.25 టన్ను వచ్చింది. సో మనకు 12 టన్నులు అయితే ఇచ్చారనమాట బాడీకి. ఇంకా మంది 19 టన్నుల 500 కేజీలు అయితే పాస్ అవుతుంది మొత్తం. ఇంకా 1 టన్ను వేసినా కూడా పాస్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా ఆఫీస్ కాడికి పోయేసి బిల్లు తీసుకునేసి బయలుదేరేసి వెళ్ళిపోదాము. ఇది వచ్చేసి లోడ్ మైసూర్కి అనమాట. అంటే ఛార్జింగ్ లేదనమాట బండిలో సరిగ్గా ఎక్కడం లేదు. ఛార్జింగ్ చాలా తక్కువగా ఉండే, అందువల్ల ఛార్జింగ్ పెట్టేసి కంటిన్యూగా అయితే వచ్చేసాను అనమాట. మళ్ళీ హైవేలోకి అక్కడి నుంచి ఒక 100 కిలోమీటర్స్ పైగానే వచ్చేసాము. ఇంకా విజయవాడ వచ్చేసి 91 ఉన్నదనమాట ఇక్కడి నుంచి. సో మనకైతే ఎక్కడైతే చెట్లు లోడ్ అయినాయో అక్కడైతే మన సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంది అయితే కలిశారనమాట. వాళ్ళని అయితే ఏం షూట్ చేయలేదు వీడియో, కానీ మన ఒక బ్రో వచ్చేసి మనతో పాటు వస్తామని చెప్పారు అనమాట విజయవాడ వరకు. సో ఆ బ్రోని అయితే పిలుచుకొచ్చాను. సో మన సబ్స్క్రైబర్ బ్రో అనమాట. ఇంకేంటి బ్రో మీ పేరు? రాజు. సో బ్రో పేరు వచ్చేసి రాజు అనమాట. మామూలుగా అయితే భారత్ బెంజ్ డ్రైవ్ చేస్తావు కదా, 1214 అంటే 8 టన్నులు అవుతుంది పాసు. ఇంకేంటి బ్రో బండి ఎట్లా ఉన్నది? అంటే ఇప్పటికి 100 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసినాం కదా. సో విజయవాడ వరకు అయితే పిలుచుకొని పోతాను అనమాట మన బ్రోని అయితే. సో బండిని అట్లా ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంటుంది. మన బ్రోకి వచ్చేసి ఈరోజు లోడ్ లేదంట బండికి, రేపు అయితే లోడ్ అవుతుందంట. మీకు విజయవాడ నుంచి మళ్ళీ ఇక్కడికి ఎన్ని అవర్స్ జర్నీ? 4 అవర్స్ అంతే కదా. సో అంటే మనం ఇప్పుడు వచ్చేసి ఒక 6:30-7 కంతా వెళ్ళిపోతాం అనమాట విజయవాడ. మన బ్రో మళ్ళీ అక్కడి నుంచి ట్రైన్ ఎక్కేసి వచ్చినా కూడా మళ్ళీ ఒక
10-11 కంతా వచ్చేస్తావు కదా. సో మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతాడు అనమాట మార్నింగ్. సో అందుకని అయితే కంటిన్యూగా అయితే వెళ్తాము. మనం మైసూర్ వచ్చేసి మార్నింగ్ 6-7 గంటలకు అయితే వెళ్ళిపోవాలంట. మళ్ళీ పార్టీ వాళ్ళకి ఏదో పని ఉందంట, అన్లోడ్ చేపించేసి వెళ్ళిపోతాం తమ్ముడు, బిర్న్ వచ్చేసి ఎక్కడ నిలబెట్టుకోకుండా అనేసి అంటున్నాడు. సో ఎందుకంటే కొంతమంది డ్రైవర్లు ఏం చేస్తారంటే ఈరోజు లోడ్ అయింది అనుకో, ఇప్పుడు లోడ్ అయిందంటే బ్రో రేపు మధ్యాహ్నానికన్నా వెళ్ళిపోవచ్చు మైసూరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడన్నా నిలబెట్టేసి పనుకుండేసి మరుసటి రోజు పొద్దున్నే వెళ్తారనమాట. సో అలా పోవడం వల్ల లేట్ అయిపోతుంది అనమాట. ఆ చెట్లు అంతా ఓ రకంగా మాడిపోయినట్టు అయిపోతాయి, పాడైపోతాయి అనమాట. ఫోన్ చేసినా ఎత్తరంట. సో యాక్చువల్గా చెట్లు లోడ్ చేస్తే మనల్ని ఏం అడగరు అనమాట, బండి డీటెయిల్స్ అవన్నీ. ఈరోజు అయితే ఆర్సీ ఎత్తుకోరా, డ్రైవింగ్ లైసెన్స్ ఎత్తుకోరా, ఫోన్ నెంబర్లు 2-3 చెప్పు అనేది చెప్పినారు. నాకు ఎప్పుడు అట్లా అడిగినలేదన్నమాట. సో ఈరోజు అయితే అట్లా చేశారు. కంటిన్యూగా వెళ్ళిపోతాం, విజయవాడలో కలుద్దాం. సో ఏలూరు టోల్గేట్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. సో ఎందుకో ఐస్ క్రీమ్ తీసుకుందాం అనిపించింది. సో నేను మన రాజు బ్రో అయితే పాలోడ్ అయితే తీసుకున్నాము. ఇదే అనమాట. ఇది వచ్చేసి మన కార్తీక్ బండి. ఈడ ఒకటి సైడ్ బిజినెస్ పెట్టించినాడు అనమాట. చూడండి, కార్తీక్ ఐస్ క్రీమ్. సో మనకైతే ఫ్రీ అనమాట. అందుకని ఈడ ఎప్పుడు వచ్చినా బండ్లు నిలబెట్టేసి తినేసి వెళ్తాము. మీరు కూడా వచ్చి ఫ్రీగా తినేసి వెళ్ళిపోండి, డబ్బులు ఇవ్వద్దండి. మామూలుగా అయితే బండ్లు ఆపుతారు ఈడ ఆర్టీఓ వాళ్ళు. ఈరోజు లేరు అనమాట. మన దాంట్లో పాసింగ్ ఉంది కాబట్టి ఏం భయపడం, ఉన్నా కూడా భయపడం. ఇప్పుడు వరకు నా లైఫ్లో తినిండే దాంట్లో ఇదే హైలైట్, అంటే హై కాస్ట్లీ పాలోడ్ అనమాట. ఒకటి 90 రూపాయలు అంట బ్రో. ఏడాడో ఎట్లా పెద్ద పెద్ద రెస్టారెంట్లోనే తిన్నా కూడా 60 రూపాయలు, అది 90 రూపాయలు అంట. ఇప్పుడు మన రాజు బ్రోకి అయితే ఇచ్చా బండి. సో బండి అయితే డ్రైవ్ చేస్తాడనమాట మన రాజు బ్రో. ఒక 10 కిలోమీటర్లు తోలిన తర్వాతే రివ్యూ అడుగుదాము బండి ఎట్లా ఉన్నదనేసి. టోల్గేట్ దగ్గర అయితే నైట్ టైం చాలా బండ్లు అయితే ఆపుకుంటారు అనమాట ఇక్కడ. మొన్న నైట్ అయితే ఇక్కడే ఆపేసి నేను ఒక 1 అవర్ అయితే నిద్రపోయాను. ఎందుకంటే సింగిల్గా వెళ్తున్నాను కదా, నిద్ర ఉండాలన్నమాట. బా ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా పోలీస్ చెకింగ్లు అయితే ఎక్కువగా జరుగుతున్నాయి అన్నమాట. ఇక్కడ చూడండి, బార్గేట్స్ ఎక్కువగా ఎక్కడంటే అక్కడ బార్గేట్స్ పెట్టి అంత బండ్లంతా చెక్ చేస్తారనమాట. కార్లు కానీ ఇవంతా. మన బండ్లను అయితే ఎవరు ఆపరు, ఓన్లీ ఆర్టీఓ మాత్రం ఆపుతారనమాట. తక్కువ. సో మన బ్రో అయితే 20 కిలోమీటర్ల పైగానే డ్రైవ్ చేశాడు. ఒకసారి రివ్యూ అడుగుదాము. బ్రో బండి ఎట్లా తోలేదానికి? స్మూత్గా ఉందా? సో మన చందు బ్రో కూడా అయితే డ్రైవ్ చేశాడు కదా, లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు. బండి చాలా అంటే చాలా స్మూత్ అనమాట. మనం ఇట్లే మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది. ఎట్లా అంటే అట్లా రఫ్ యూజ్ చేసినామంటే మళ్ళీ అంతే, అన్నీ అదరుతా ఉంటాయి బడాబడా అని. గేర్లు అన్నీ కరెక్ట్, గేర్లు బాగానే పడుతున్నాయా? అంతే వెళ్తా ఉన్నాము. ఎట్లా తిరిగి ఈవినింగ్ ఒక 6:30-7 లోపు అయితే మనము విజయవాడ దాటేయాలన్నమాట. మైసూర్లో అయితే రేపు మార్నింగ్ 6 గంటలకు 7 గంటలకు అయితే పెట్టమని చెప్పినారు. అది రీచ్ అవుతామో లేదైతే తెలియదు. ఖచ్చితంగా అయితే రీచ్ అయిపోవాలా. వాళ్ళకేమో పని ఉందంట, అన్లోడ్ చేయించుకునేసి వెళ్ళిపోతారు. లేదంటే లేట్ చేసినామంటే మళ్ళీ మరుసటి రోజే అనమాట అన్లోడ్. ఈరోజు యాక్చువల్గా వచ్చేసి 31st అనమాట డేటు. ఫస్ట్కి అంతా ఖాళీ అయిపోతే మళ్ళీ సెకండ్కి అయితే లోడ్ ఎత్తుకోవచ్చు. ఈఎంఐ దగ్గరలో ఉన్నదనమాట. మళ్ళీ 4వ తేదీ ఈఎంఐ. అది కానీ ఈఎంఐకి అట్లా తిరిగి అమౌంట్ సెట్ చేయాలనేసి బిరిబిరా తొందరగా అయితే లోడింగ్ అయితే చేసుకుంటాను. అన్లోడింగ్ కూడా బిర్న అయితే చేయించుకోవాలా. కారోళ్ళు సర్రని వచ్చేస్తారనమాట కిందికి. మన బ్రో అయితే 80 అయితే కొడతాడు బండినైతే. 80 పోయినా ఏం అనిపించలే కదా, అసలుకి పోయినట్టే లేదా. టాటా బండి ఉంది, అది వరస్ట్ అనమాట. కానీ లేదు, అవి కూడా పోతాయి కొన్ని.
మళ్ళీ టాటా బండ్లోళ్ళు మళ్ళీ కామెంట్ చేస్తారు మళ్ళీ కింద. గేర్ రాడ్ ఇరుకుంది బండి తెచ్చి సంవత్సరం అయిందండి. సంవత్సరం అయింది గేర్ రాడ్ వచ్చేది. రాడ్ ఉంటుంది కదా పొడికెత్తాడు. ఇందుకు మరి వైబ్రేషన్ స్టీరింగ్ వైబ్రేషన్ ఇవైతే చిన్నగా పెడతానే బాగుంటుంది. గేర్ రాడ్ ఉంటుంది వాడుతుంది. మీది బెంజ్ 2017 మోడల్ అన్నావు కదా, ఎన్ని లక్షలు తిరిగింది ఇప్పటికి? 2 లక్షలు తిరిగిందా? ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ప్రాబ్లం ఏం లేదు. 8 టన్నులు పాస్ అవుతుందా? మైలేజ్ 7 వస్తుంది. సో బ్రో వాళ్ళది భారత్ బెంజ్ ఉన్నది, వాళ్ళది వచ్చేసి 7-7.5 వస్తుంది. ఎంటీ అయితే 8.5 వస్తుంది. మన బండి 6.5 వస్తుంది అనమాట లోడ్ బండి. ఎంటీ అయితే 8 వస్తుంది మంది కూడా. కంటిన్యూగా వెళ్తున్నాం. సో మన రాజు బ్రో అయితే బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాడు అనమాట. ఇది విజయవాడ కంటే ముందరగానే దిగేశాడు, ఎందుకంటే మళ్ళీ అటు పక్క సిటీ లోపలికి ఎందుకు లేనేసి టౌన్ లోపలికి, అందుకే ఇక్కడే దిగేశాడు అనమాట. ఎందుకో బ్రో అయితే ఖాళీగా ఉన్నాడు అనేసి, బ్రో విజయవాడ వరకు వస్తాను అట్లా బండి తోలల్లా ఒకసారి అనేసి అంటే, సరే రా అని చెప్పేసి పిలుచుకొని అయితే వచ్చాను. సో ఇంకా ట్రాఫిక్లో బండి నిలబెట్టుకోలేం కదా, అందుకనేసి నేను అట్లే ఈ పక్క నుంచి అట్లే షిఫ్ట్ అయిపోయి ఇటుకి బయలుదేరుతున్నాను అనమాట. మళ్ళీ ఒక 2 అవర్స్ తర్వాత అయితే ఫోన్ చేస్తాను. నేను విజయవాడ అట్లా పక్క దాటేసి ఫోన్ చేస్తాను అనమాట, బస్సులో పోతున్నాడా లేదా అనేసి. ఎందుకంటే మన అది కూడా కొద్దిగా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది, ఏం షూట్ చేయను. విజయవాడ దాటిన తర్వాత అయితే షూట్ చేస్తాను. సో విజయవాడలో అయితే మన సబ్స్క్రైబర్ అన్న కలిశాడు. అవునన్నా. ఎవరు లేరన్నా? సింగల్ చందుబ్రోనా? అది ఆ ట్రిప్ అయిపోయింది ఎప్పుడో. ఇంకా రాలేదు వీడియోస్. లేదు, కొద్దిగా బిజీగా ఉంటే నేను ఒకరిని వచ్చినాను అనమాట ట్రిప్కి, అందువల్ల. ఇంకేంటి బ్రో అయితే? ఇప్పుడే మన సబ్స్క్రైబర్ ఒకరు అక్కడ దిగేశారు, అందుకు రాజమండ్రి నుంచి వచ్చారు వాళ్ళు. బండి తోలాలన్న అనేసి అంటే అందుకనేసి వచ్చినప్పుడు చెప్పు. నేను అవునా? సరే అన్న. ఇంకేం ఇక్కడ పోతున్నారు? ఎక్కడ పోతున్నారు? రిలయన్స్ లో డ్యూటీ అయింది. డ్యూటీ చేస్తున్నావా? ఆపోజిట్ లో వెళ్తున్నా. అవునా? కనబడ్డారు ఇంకా కాదు. సరే అన్న, అయితే ఓకే అన్న, కలుద్దామన్నా. బాయ్ అన్న, జాగ్రత్త. సో మన బ్రో కూడా అయితే బాగా చెప్పేశాము. ఈరోజు అయితే కనీసం అంటే 25 మంది దాకా అయితే కలిశాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఎక్కువగా ఎవరిని షూట్ చేయలేదు, మీరు ఎవరు రాలేదని చెప్పేసి బాధపడకండి. కొంతమంది మార్నింగ్ అయితే చాలా మంది కలిశారనమాట, వాళ్ళు అయితే ఎవరు వీడియోలు తీయలేదు. సో ఈ విజయవాడలో చాలా అంటే చాలా ట్రాఫిక్ అయిపోతుంది. కనీసం అంటే ఇదే ప్లేస్లో 20 నిమిషాల నుంచి నిలబెట్టుకున్నా బండి. కొద్దిగా అంటే కొద్దిగా కూడా కదలడం లేదు లైను. అసలుకి ఏం జరుగుతుందో ఏం అర్థం కాలే. వెనకాలంతా ఫుల్ జాము. ఆ పక్క బండ్లు అయితే వెళ్తానాయి కానీ ఈ పక్క బండ్లు అసలు వెళ్ళలేదు. ఇక్కడ కూడా అయితే 7,010 రూపాయలు అయితే పట్టిస్తున్నాను. కరెక్ట్గా కర్ణాటక బార్డర్కి అయితే వెళ్తుంది అనమాట. బార్డర్కి ఏంది డైరెక్ట్ బెంగళూరుకి వెళ్ళిపోతుంది దీంతో. డీజిల్ అయితే భారత్లో వేయించాను. నేను భారత్లోనూ మ్యాక్సిమం హెచ్పీలో అయితే వేపిస్తాను అనమాట. అంతే, ఆ 2 దానిలోనే యావంటే అవి వేపాను. అవైతే కన్నా డెన్సిటీ కొద్దిగా 2 ఈక్వల్గా ఉంటాయి అన్నమాట, హెచ్పీను భారత్.
ఇంచుమించు. అందుకోసమనే ఆ 2 దాటిలో వేపిస్తాను. ఇంకా ఫాస్ట్ ట్యాగ్కి ఒక 2000 రూపీస్ వేసుకున్నామంటే ఆరాముగా వెళ్ళిపోవచ్చు. చలి సాగొడతా ఉంది. సో నెల్లూరు దగ్గర అయితే టీ తాగుదామనేసి బండి అయితే ఆపాను అనమాట. మన సబ్స్క్రైబర్ అన్న వాళ్ళు అయితే కలిశారు. సో ఇవే అనమాట బండ్లు, అన్న వాళ్ళవి టాటా బండ్లు. చెన్నైకి అయితే వెళ్తున్నాయి. ఇక్కడి నుంచి మనం కూడా వెళ్దాము. అన్న వాళ్ళు హైదరాబాద్ నుంచి మామూలు ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉండదు కదా, ఆ ట్రైన్ మెటీరియల్ తీసుకుపోతున్నారంట. సెంట్రల్ గవర్నమెంట్వి. 5 గంటలకంతా వెళ్ళిపోవాలంట, నో ఎంట్రీ లోపల. ఈజీగా వెళ్ళిపోతాం తమ్ముడు, నువ్వు కూడా బయలుదేరేసి వెళ్ళిపో అనేసి అన్నారు. నేను కూడా 6 గంటలకంతా దాటేయాలన్నమాట. సో అన్న వాళ్ళు అయితే వెళ్తా అన్నారు. ఓకేనా, బాయ్. సో అన్నది వచ్చేసి ఐచరు, ఇది ఇంకో బండి టాటా బండి. ఓకేనా, బాయ్. ఈరోజు కలిసినంత మంది ఏ రోజు కూడా కలిసిలే. కనీసం అంటే 35 మంది దాకా కలిశారు. నాకు బండి నిలబెట్టి సాలైపోయింది. అది ఏమో ఆరాంగా ఉంటాం కదా, ఖాళీగా ఉంటాం కదా, అప్పుడైతే ఎవరు కలిసారు అనమాట. ఎప్పుడైతే అర్జెంట్ లోన్లు ఎత్తుకొని పోతా అంటామో అప్పుడే కలుస్తారు. సిచ్యువేషన్ అంతే, ఏం చేయలేము. అబ్బా అంటే ఏమన్నా ఇదేం 10 సార్లు కాదు, కొద్ది లేట్ పోయినా కూడా సరిపోతుంది. ఏమంటే బెంగళూరు సిటీ దాటేస్తే కన్నా సరిపోతుంది అనమాట. ఒకవేళ బెంగళూరు సిటీ దాటలేదంటే 7 గంటల లోపల మళ్ళీ 11 వరకు వెయిట్ చేయాలా. 11 తర్వాత సిటీ దాటాలకి మనకి 2 గంటలు 3 గంటలు అయిపోతుంది. మళ్ళీ అన్లోడింగ్ పాయింట్ వేళకి రేపు అన్లోడ్ చేస్తామంటారు మళ్ళీ. అందువల్ల ఇప్పుడు టైం అయితే కరెక్ట్ 12 అవుతుంది. కరెక్ట్గా 250 కిలోమీటర్లు ఇంక బెంగళూరు. తొక్కితే కరెక్ట్గా 5 అవర్లలో వెళ్ళిపోవాలా. పోదానా, పోదు. సో గూడూరు బైపాస్లో అయితే మన సబ్స్క్రైబర్ బ్రో కలిసాడు అనమాట. సో మన బ్రోది అయితే బండి SML బండి, అది AP39 TZ5992. ఒక ఛాయ్ తాగదామనేసి 20 కిలోమీటర్ల నుంచి అయితే వస్తున్నాం అనమాట. రన్నింగ్లో అయితే చేయి చూపించాడు. సరే అని చెప్పేసి ఛాయ్ తాగదాం వెళ్ళి. ఈ పేరు బ్రో? అవునా, చిత్తూరులోనా అన్లోడు? గుంటూరు మీదే. మన బ్రో వచ్చేసి లోడు ఆయిల్ డబ్బాలు అనమాట. చిత్తూరు వరకు వస్తాడంట మనతో పాటే. సో నేనైతే నాన్ స్టాప్ కొట్టేస్తాను అన్న అనేసి అన్నా. నేను కూడా వస్తాపా అన్న అనేసి అన్నాడు. సో బయలుదేరదాము. సో నేను 10 గంటల లోపల అంతా ఆడ నో ఎంట్రీ ఓపెన్ చేసే టైంకి బెంగళూరులో ఉండాలా. సో లేదంటే రేపు సాయంత్రానికి అన్లోడ్ కాదు మైసూరు. అందువల్ల అయితే జాగ్రత్తగా చూసుకొని తొందరగా వెళ్ళిపోవాలన్నమాట. మళ్ళీ లేదంటే ఒకరోజు ఆల్ట్ పెట్టిచ్చేస్తారు. ఇప్పుడు వచ్చేసి టైము మార్నింగ్ 6:20 అవుతుంది. మనమైతే తిరుపతి బైపాస్ లేక్ అయితే వచ్చేసామన్నమాట. మన పవన్ బ్రో వచ్చేసి బ్యాక్ సైడ్ అయితే వస్తా అన్నాడు, SML బండి. సో చిత్తూరులో అన్లోడ్ చేసి మళ్ళీ లోడ్ చేసుకుని వెళ్తారంట గుంటూరు వైపు. మన బ్రో అయితే నిదానంగా వస్తున్నాడు అనమాట. సో ఈ రోడ్డు అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి జర్నీ అంత బిర్న కాదు. అందువల్ల అయితే నిదానంగా అయితే వెళ్తాము. సో నేను కరెక్ట్గా టైం టు టైం వెళ్ళిపోయినంటే ఇప్పటికి కరెక్ట్గా 7 గంటలకి బెంగళూరులో ఉండాల్సిందా. ఏం చేయలేము. ఎట్లా 11 గంటల వరకు నో ఎంట్రీ వదలరు కాబట్టి నిదానంగానే వెళ్దాం. Please whatever. Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave. 6 feet deep under, but my body won't decay. Cause my messages are timeless, so they'll put them on display.